హాయ్ అండి. ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ కిడ్స్ కానీ, హెచ్4 కిడ్స్ కానీ, ఎల్2 కిడ్స్ గానీ ఉన్న 8 ఇయర్ కండిషనల్ రెసిడెన్సీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజు ఏంటంటే 85,000 వీసాస్ రివోక్ అయ్యాయి కదా! అందులో 8,000 స్టూడెంట్ వీసాస్ కూడా ఉన్నాయన్నమాట. అనేసి డిపార్ట్మెంట్ స్టేట్ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అట్ ది సేమ్ టైమ్ ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా వాళ్ళ వెబ్‌సైట్‌లో మోస్ట్ ఆఫ్ ద డీవై రిలేటెడ్ అంటే హెచ్1, హెచ్4 వీసాస్ కూడా రివోక్ అవుతున్నాయని అన్నారు. అసలు ఏంటి ఈ న్యూస్ అనేది ఏంటనేది మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైమ్ నిన్న నేను ఈవినింగ్ డైరెక్ట్‌గా నా కళ్ళతో చూశాను. ట్రాఫిక్ వయలేషన్‌ది ఒకటి డైరెక్ట్‌గా మీతో నేను షేర్ చేసుకుంటాను. అసలు ఏం జరిగింది ఏంటనేసి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి స్టార్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే ఎక్కువ మందికి పాస్ అవుతుంది. హెచ్1బి మీద అయితే ఒక వార్ అయితే నడుస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒకప్పుడైతే మనము హిస్టరీలోకి వెళ్తే మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి గ్రీన్ కార్డ్ వచ్చేసి సిటిజన్స్ అయిపోయి మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు జాబ్స్కి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా కాంపిటీషన్ అవుతున్నారు. రీసెంట్గా న్యూస్ కూడా చూశాను. నిక్కీ హ్యాలీ వాళ్ళ సన్ కూడా టోటల్గా హెచ్1బి స్క్రాప్ చేసేద్దాం అనేసి. సో అతను కూడా తెలుగు అతనే. Did everything that they were supposed to do. They put in the time, the effort, the money to get educated, and they don't have a job to show for it. They have to compete with foreign workers who are willing to work for half their salary and AI, which is a supercomputer. So how can we compete with that? You look at the housing market, and the average first-time home buyer in America is 40 years old now. 5 years ago, it was 33. My parents bought their first house for $90,000 in the late 90s, and now it's probably worth over $400,000. So we're facing a lot of issues, and I think some things that we need to do is we need to ban H-1B visas, make sure corporations are hiring a certain number of Americans, and make sure they act in the interest of the American people, not just for themselves. I think that we need to stop subsidizing illegal immigrants for housing, and instead maybe look into subsidizing Americans for first-time home buyers for housing. ఒకప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయిపోయి సిటిజన్స్ అయిపోయి అలాంటి తెలుగు వాళ్ళే మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అంటే ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేయాలని పెద్ద రూల్ ఏం లేదు కదండి. సో ఎనీహౌ ఇక్కడ వాళ్ళు ఏంటంటే మెయిన్ ఇండియన్స్కి వ్యతిరేకం కాదండి. మెయిన్ వాళ్ళ ఏం చూస్తున్నారంటే లోకల్ ఎగ్జిస్టెన్స్ చూస్తున్నారనమాట. ఇక్కడ లోకల్ వర్కర్కి వచ్చే మినిమం స్కిల్కి వచ్చే జాబ్ కూడా రావట్లేదు. ఆ జాబ్ను కూడా బయట వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు. ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకం అండి వీళ్ళు. అంతేగాని పర్టికులర్గా ఇండియన్స్కి వ్యతిరేకమని కాదు. అండ్ మెయిన్ పాయింట్కి వచ్చేద్దాము. 85,000 వీసాస్ రివోక్ అవుతున్నాయని చెప్పారు కదా, అందులో 8,000 స్టూడెంట్ వీసాస్ కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇమిగ్రేషన్ వెబ్సైట్లో చెప్పింది ఏంటంటే డియూఐ రిలేటెడ్ మీద మోస్ట్ ఆఫ్ ద హెచ్1, హెచ్4 వీసాస్ రివోక్ అయ్యాయి అని చెప్పేసి. అసలు ఏంటి అసలు డియూఐ రిలేటెడ్లో దొరికితే ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్లో దొరికితే కనుక ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్తే కనుక కోర్టులో కన్విక్ట్ అవుతారా అవరా అనేది అటెండ్ అయ్యే సినారియోని బట్టి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నారు ఏంటి అనేది ఇప్పుడు ఒకవేళ దొరికినప్పుడు టెస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ టెస్ట్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా ఏదైనా స్టెప్స్ తీసుకుంటారా, లేదంటే ఫైన్తో సరిపెడతారా, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ అడుగుతారా, లైక్ రిపోర్ట్ డాక్టర్ బేస్డ్ అనేది మీరు ఆ సినారియోని బేస్ చేసి దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ డిడబ్ల్యూఐ అంటే డ్రైవింగ్ వైల్ ఇంటాక్సికేటెడ్, అది మరీ కొంచెం సీరియస్ అండి, డ్రగ్ రిలేటెడ్ అనమాట. అలాంటి దానివల్ల మీ హెచ్1బి ఏదైనా వీసా రివోక్ అయితే కనుక మీరు అమెరికాలో ఉంటే కనుక ఏ ప్రాబ్లం లేదు. మీరు ఏదైనా క్రైమ్ రిలేటెడ్ ఇంక్లూడ్స్ డియూఐ కానీ, డిడబ్ల్యూఐ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఇంకేదైనా క్రైమ్ రిలేటెడ్ బేస్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళున్నారా, కోర్టులు మీకు ఎక్కున్నారా, సో అలా కానీ ఎక్కుంటే కనుక మీ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా హెచ్1బి వీసాస్ రివోక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇమిగ్రేషన్ వెబ్సైట్లో వాళ్ళు పోస్ట్ చేశారు అంటే కనుక వాళ్ళని ఎవరొకరు అప్రోచ్ అయి ఉంటారు కదా, సో రీజన్ వల్ల హెచ్1బి ఇట్లా రివోక్ అయిందని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ ద డివై రిలేటెడ్ హెచ్1 కానీ హెచ్4 కానీ రివోక్ అయ్యాయి. మనం అమెరికాలో ఉన్నప్పుడు డివై రిలేటెడ్ మీద ఏదైనా హెచ్1బి వీసా రివోక్ అయిందనుకో మన హెచ్1బి స్టేటస్ వ్యాలిడ్ ఉంటుంది అనమాట. అంటే లీగల్గా అది వ్యాలిడే ఉంటుంది. కాకపోతే మనం ఎప్పుడైతే ఇండియా వెళ్తామో కంపల్సరీ రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు స్టాంపింగ్ వేసుకొని రావాలి, దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇప్పుడు అమెరికాలో ఉన్నంతసేపు ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇండియాలో ఉన్నప్పుడు డివై రిలేటెడ్ మీద ఏదైనా హెచ్1బి వీసా ప్రాబ్లం వచ్చింది అంటే కనుక సేమ్ మళ్ళీ స్టాంపింగ్ వెళ్ళినప్పుడైతే ఓల్డ్ ప్రొసీజరేనండి. సేమ్
ఎలా అంటే ఇప్పుడు అక్కడ కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు కదా! వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది స్టాంపింగ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళేం చెప్తారంటే డాక్టర్ దగ్గరికెళ్ళాలి. సో అండ్ సో సర్టిఫికేట్ తీసుకురావాలి. డాక్టర్ దగ్గరికెళ్ళి ఆ సర్టిఫికేట్ ఇచ్చే మధ్యలో ఎలా అంటే వీళ్ళు హ్యాబిచ్యువల్ డ్రింకరా? అప్పుడప్పుడు తాగుతారా? సో సైకాలజిస్ట్‌ని కలవాలి. సో అంటే ఇతను మరి అంత ఎక్కువ తాగట్లేడు అని చెప్పి ఒక సర్టిఫికేషన్ ఇచ్చి దాన్ని వాళ్ళు వ్యాలిడ్‌గా యాక్సెప్ట్ చేసి ఓకే చేస్తారో లేదో తెలీదు. ఒకవేళ అది కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్‌లో పెట్టేసి మీ కంపెనీ వాళ్ళతో మాట్లాడో సో అండ్ సో వాట్ ఎవర్ రీజన్ అదేంటంటే ఒక్కసారి ఇండియాలో ఉండి మీ డీవీ రిలేటెడ్ మీద H1B వీసా రివోక్ అయితే కనుక మళ్ళీ మీరు స్టాంపింగ్కి వెళ్తే కొంచెం కష్టమేనండి అది ఎందుకంటే ఇప్పుడున్న సినారియోకి ఏంటంటే ఎక్కడెక్కడ ఎక్కువ వీసాని క్యాన్సిల్ చేసే ప్రాసెసే ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి అది మీరు ఇండియాలో ఉంటే కనుక ఒకసారి మీ వీసా స్టేటస్ చెక్ చేసుకోండి అనమాట ఎవరైతే డీవీ రిలేటెడ్‌లో ఉన్న వాళ్ళండి. అందరు కాదండి. సో, నేను మీకేం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఒక సినారియో చూసాను కదా! మేము వెళ్తున్నామనమాట. మా ముందర ఒక కారుందనమాట. ఎప్పుడు కూడా ఎవరు కావాలని మిస్టేక్ చేయరు. అది కొంతమందేందంటే ఒక ఫ్లోలోనో వెళ్ళడమో, లేదంటే స్పీడ్‌గా వెళ్తున్నాము. జరుగుతుంటాయనమాట కొన్ని మిస్టేక్స్. మా ముందర కారుంది. ఆల్రెడీ గ్రీన్ లైట్ ఉందనమాట. గ్రీన్ లైట్ తర్వాత మనకి యెల్లో సింబల్ వస్తదనమాట. ఈల్డ్ సింబల్ అని వస్తది. ఈల్డ్ సింబల్ వచ్చినప్పుడు చూసుకొని వెళ్ళాలి మనం యాక్చువల్లీ ఇక్కడ రూల్ ప్రకారం. మేబీ ఇండియాలో కూడా అంతే అనుకుంటా. సో, ఈల్డ్ సింబల్ వచ్చిన తర్వాత తను ఈల్డ్ సింబల్ ఉంది కదా అని చెప్పి అటు ఇటు చూసుకొని మూవ్ అయిపోయాడు. ఈల్డ్ సింబల్ వెళ్ళిపోయి రెడ్ సింబల్ వచ్చేసింది. సో, రెడ్ సింబల్ వచ్చాక మధ్యలో ఆగలేడు కదా! తను యాక్చువల్లీ ఒక లైన్ ఉంటది ఇక్కడ వైట్ లైను. ఆ లైన్ దాటక ముందే రెడ్ సిగ్నల్ పడిపోయింది కానీ, ఏం కాదులే అని చెప్పి ముందరికి వెళ్ళిపోయాడనమాట. కారు వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళాడో లేదో ఎనకాల పోలీసు జీపు ఇంకా సైరన్ స్టార్ట్ అయింది. తను ఆగట్లేదని చెప్పేసి ఎందుకంటే మా వెనకాల పోలీస్ జీప్ వస్తుందనమాట. మాకు మొత్తం కాకపోతే నేను వీడియో తీయలేను. ఎందుకంటే పోలీసులు కదా! ఎందుకనేసి నేను తీయలేదనమాట. సో, కంపల్సరీ సైరన్ ఎక్కువ సౌండ్ ఎక్కువ చేశారనమాట. సౌండ్ ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకు ముందరికి ఒక పక్కకు ఆపారనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నేను గమనించింది 2, 3 సినారియోస్‌లో ఇప్పుడు మనం పోలీసులు వచ్చారు అంటే మనం కారు దిగకూడదండి. కారు దిగకూడదు. మనం కారు దిగాము హడావిడిగా అంటే మన దగ్గర ఏదైనా వెపన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు షూట్ అండ్ సైట్ ఆర్డర్ చేసే రైట్స్ కూడా వాళ్ళకున్నాయనమాట. అందుకే ఎక్కువ కారు దిగరనమాట ఎవరు కూడా. నేను అదే అన్నాను ఇతనితోటి. దిగేసి లైసెన్స్ చూపించొచ్చు కదంటే, లేదు అసలు కారు దిగకూడదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత విండో డోర్ ఓపెన్ చేసేసి నీ దగ్గర ఉన్న వ్యాలిడ్ లైసెన్స్ కానీ సంథింగ్ బండిది అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ వెహికల్ దగ్గరికి తీసుకెళ్ళి అవన్నీ చెక్ చేస్తారు. ప్రీవియస్‌గా నీకేమన్నా క్రిమినల్ రిపోర్ట్ ఉందా? ప్రీవియస్‌గా నీకేమన్నా డ్రైవింగ్‌ది వయలేషన్ ఏదైనా ఉందా అనేసి ఏమీ లేకపోతే కనుక నీకు ఒక జస్ట్ టోకెన్ ఇస్తారు. బిల్ ఏస్తారనమాట. ఆ బిల్ నీకు ఏంటి డైరెక్ట్‌గా వాళ్ళు మనీ కట్టించుకోరనమాట. జస్ట్ ఆ బిల్ ఇస్తారు. దాంట్లో ఏముంటదంటే పలానా కోర్ట్‌లో అప్పీల్ చేసుకోవాలి. నువ్వు కోర్ట్‌కి రావాల్సి వస్తది అని చెప్పేసి, నువ్వు ఫస్ట్ టైమ్ గాని అయ్యుంటే గనక నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు. లైక్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళని. సో అండ్ సో నాకు ఇది ఫస్ట్ టైమ్ అయింది. అదేంటంటే రెడ్ వయలేషన్ అనమాట. రెడ్ లైట్స్ పడుండంగా తను వెహికల్ క్రాస్ చేశాడని చెప్పేసి సో తనకి ఏం చేశారంటే సంథింగ్ $100 $140 ఫైన్ పడింది. అది కట్టుకోవచ్చు ఆన్‌లైన్‌లో. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి రిక్వెస్ట్ పెట్టుకుంటే డిఫెన్స్ డ్రైవింగ్ ఎగ్జామ్ అనేది ఒక ఆన్లైన్ లింక్ పంపించారనమాట. అది చదివి ఎగ్జామ్ రాస్తే ఓకే. అంటే మళ్ళీ కొత్తగా ఇతనికి డ్రైవింగ్ రూల్స్ లర్న్ చేస్తున్నట్టు అనమాట. దాంట్లోకెళ్ళి టెస్ట్ రాసి 6 అవర్ టెస్ట్ ఉంటదనమాట. బేసిక్ డ్రైవింగ్ టెస్ట్ 6 అవర్సే ఉంటది. అది ఫస్ట్ టైమ్‌ది. సెకండ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ టెస్ట్ అనేది మెయిన్ ఈ వయలేషన్ రూల్స్ ఉంటాయనమాట. ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి దాని మీద టెస్ట్ ఉంటది. అది గాని పాస్ అయ్యి ఆ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేసాము అంటే కనుక మన లైసెన్స్ మీద ఉన్నది ఆ మార్క్ అయితే తీసేస్తారనమాట. సో, ఇలా ఇక్కడ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఏముంటదిలే ఎందుకంటే 6:30 ఆ టైంలో పోలీసులు ఎవరు ఉండరులే అనుకుంటాం అనమాట. మరి ఎక్కడుంటాయేమో తెలీదు. అలా జస్ట్ దాటారో లేదో సైరన్ మోగిందనమాట. అదే చెప్తున్నా. ఇక్కడ కొంచెం రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అండ్ మెయిన్ ఇంకొకటేంటంటే సజెషను డ్రింక్ చేసేటప్పుడు ఏం కాదులే ఆహ్, ఏ టైం ఎలా ఉంటదో చెప్పలేమండి. డ్రింక్ చేసి అసలు డ్రైవ్ చేయకూడదు. అండ్ సంథింగ్ 0.08% ఏదో ఆల్కహాల్ అనే టెస్ట్ అనేది ఉంటది. దానికి మించి ఎవరు తాగకూడదు. ఎందుకంటే మనం తాగేటప్పుడు కంట్రోల్ ఉంటే ఓకే. ఇంతవరకు తాగేసి ఆపేస్తాం. కరెక్ట్‌గా మనం తాగేది అంతే పర్సెంటేజ్ అవుతుంది. ఒక గ్లాసే కదా అనుకుంటాం. వీలైనంత వరకు డ్రింక్ చేసి ఏదైనా డ్రైవ్ చేస్తున్న ఆప్షన్స్ ఉన్నాయంటే గనక మానుకోండి. మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా ఉన్నారంటే గనక వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి. మీరు డ్రింక్ చేసి మాత్రం డ్రైవింగ్ సీట్‌లో కూర్చోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్.